వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపుగా 10 రోజులు దాటుతున్నా ఎవరు సీఎం అవుతారని దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మధ్యలో ప్రధానమంత్రి ఫ్రాన్స్, అమెరికా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపిక ఆలస్యమవుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం పీఠాన్ని ఓ మహిళకు అప్పగించే యోచనలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలు యోచనగా కనిపిస్తోంది. ఇక ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 27 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో 48 స్థానాలను కమలం పార్టీ గెలుచుకుంది. ఈ రోజు బీజేఎల్పీ సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై స్పష్టత వస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్లీలా మైదానంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నాయకులైన నితీష్ కుమార్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏక్నాథ్ షిండే, చిరాగ్ పాస్వాన్ వంటి నేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, భారత్లోని విదేశీ దౌత్యవేత్తలు హాజరు కానున్నారు. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. గతంలో జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండడంతో పాటు కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాకుండా ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా పనిచేసిన అనుభవం ఆమెకుంది. ఇక పార్టీ పెద్దలతో ఎక్కువ సంబంధాలు ఉండడంతో ఈమెను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళా ముఖ్యమంత్రులు ఎవరూ లేరు. ఇందుకోసమే ఢిల్లీ సీఎం పీఠంపై మహిళను కూర్చోబెట్టాలని హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో పార్టీ కోసం కష్టపడిన రేఖా గుప్తాను అధిష్టానం పెద్దలు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్లకే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అదే ఫార్ములాను ఢిల్లీలో కూడా అమలు చేయడంతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన రేఖా గుప్తాకు అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఇది వాళ్ళ వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.